నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. కల నెరవేరింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య బిగ్ డీల్ కుదిరింది. EU ఇండియా మధ్య జరిగిన చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. బిజినెస్ కోసం అమెరికాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది. యూరప్ దేశాలకు మన దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలు భారీగా తగ్గునున్నాయి. చిన్న మధ్య తరహా వ్యాపారులకు లబ్ధి చేకూరింది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించే ఛాన్స్ ఉంది. విదేశీ లగ్జరీ కార్స్, వైన్ రేట్స్ దిగిరానున్నాయి. ఈ బిగ్ డీల్ పై అమెరికా అడ్మినిస్ట్రేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ఒప్పందంతో ప్రపంచ సమీకరణాలు వేగంగా ఎలా మారబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ప్రపంచం ఒక అనిశ్చితి నెలకొంది. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పలు దేశాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ విధించే టారిఫ్లతో రాటెత్తిపోతున్నాయి. వరల్డ్ బిజినెస్ చైన్ అతలాకుతలమవుతోంది. ఏ దేశం ఏ అడుగు వేస్తోందో, ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని సిచ్యువేషన్. సరిగ్గా ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ తన దౌత్య వ్యూహానికి పదును పెట్టింది. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన ఈ ఉత్కంఠకు తెరదించింది. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై భారత్ యూరోపియన్ యూనియన్ సంతకాలు చేశాయి. యూరప్ దేశాలు తమ సరఫరా గొలుసు కోసం ప్రత్యామ్నాయ దేశం కోసం వెతుకుతున్న టైంలో భారత్ ఈ ఒప్పందంతో ఆ ఖాళీని భర్తీ చేసింది. చైనా నుంచి బయటకొచ్చే భారీ పరిశ్రమలు ఇప్పుడు భారత్లో ప్లాంట్లు స్థాపించే అవకాశం ఉంది. ఈ డీల్ అమల్లోకి వస్తే భారత్ ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక తయారీ కేంద్రంగా మారుతోంది. ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ దౌత్య నీతిని ప్రశంసిస్తున్నారు. EU భారత్ డీల్తో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం కంప్లీట్గా చేంజ్ కానుంది. దీని వెనుక ఉత్కంఠ రేకెత్తించే రాజకీయాలు, సామాన్యుడి జీవితాన్ని మార్చేసే ఆర్థిక అంశాలు ఎన్నో ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేసుకున్నాయి. ఇక సామాన్యుడు కూడా ఫారెన్ లగ్జరీ కార్లతో రోడ్స్ పై చక్కర్లు కొట్టొచ్చు. విదేశీ వస్తువుల ధరలు దిగిరావడంతో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ ఆర్థిక గమనంలో ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఏ దేశమైనా సరే యుఎస్ కనుసైగ కోసం వేచి చూసేది. నేడు కాలం మారింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరి, రక్షణాత్మక ధోరణి ఆ దేశాన్ని మిత్రుల నుంచి దూరం చేస్తోంది. సరిగ్గా ఇదే టైంలో భారతదేశం ఒక నమ్మదగిన శక్తిగా ప్రపంచానికి ఆశాకిరణంగా ఎదుగుతోంది. యూరప్ నుంచి కెనడా వరకు, బ్రెజిల్ నుంచి బ్రిటన్ వరకు ఇప్పుడు ప్రతి దేశం ఇండియాతో చేతులు కలపడానికి పోటీ పడుతున్నాయి. భారత్ సూపర్ పవర్గా ఎదగడానికి అమెరికా తట్టుకోలేకపోతోంది. బయటకు కనిపించడం లేదు, కానీ లోపల మాత్రం అసహనంగా ఉంది. ఈ డీల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి?